భగవద్గీత గీతామకరందం 3వ అధ్యాయం 26వ శ్లోకం. నబుద్ధిభేదం జ్ఞానయతి జ్ఞానం కర్మ సంజ్ఞీనాం జోషయత్పర్వ కర్మాణి విద్యాంతత్వ సమాచారం. జ్ఞాని అగివాడు కర్మఫలాసక్తులకు అజ్ఞానులకు బుద్ధిని కదిలించరాడు. తాను యోగయుక్తుడై నేర్పుతూ సమస్త కర్మలను ఆచరించు తన ఆచారణలు చూచి వారున్న ఆ ప్రకారం ముష్టించుట చేయవలెను. అజ్ఞానులకి ప్రకారం బోధించవలను. తాను నిర్మలమగు ఆచరణ కలిగి అనాసక్తుడై కర్మలను ఆచరించుచు దానిని చూచివారు నేర్చుకున్నలాగా ప్రవర్తించుటే వారి ఎడల గావించి ఉత్తమ బోధ. ప్రకృతి క్రియామాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహామి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వరజాస్తమగు చేత సమస్త కార్యములు జరుగుచుండట అహంకారము చేత శూన్యమైన మనస్సు కలవాడే తాను చేయుచున్నాడని తలంచుచున్నాడు. ప్రపంచములో సమస్త కర్మలు దేన్ని చేయబడుతున్నవి? ప్రకృతిచే. కానీ అహంకారము మనుజునిచే తలంచుచున్నాడు, తానే కర్తని తలంచుచున్నాడు. తత్ మహాభావో గుణకర్మ విభాగ గుణేషు వర్తున ఇది మత్వ సజ్జతే. గొప్ప బాహుర అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గురించి యథార్థమెరిగి జ్ఞానిని గుణములందు ప్రవర్తించుచున్నాడని తనకు వాస్తవముగా వానితో సంబంధం లేదని తలంచి కర్మలందు సంబంధం లేకుండెను. తత్వజ్ఞుడు కర్మల యందు ప్రవర్తించుట ఆత్కారకము కలవాడు. అతడు అయాగుణముల యాకార్యములు ప్రవర్తించే కానీ ఆత్మయుక్తానేమీ చేయుట నిశ్చయించే కార్యములందు ఉంటున్నాడు. ప్రకృతి గుణ సమ్ముడా సజ్ఞేడు గుణకర్మత తనాకృత మనత్వా విచలయాత్. ప్రకృతి యొక్క రాజాసాది గుణముల మోహ పెట్టుబడి వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలు ఆసక్తులై వర్తించు కర్మలకు అల్పజోగుల మందమతులను అక్కడ జ్ఞానము చెల్లించకూడదు. ప్రకృతి గుణముల దాసులై వర్తించు కర్మలు ఎట్టివారు అల్పజ్ఞులు మందమతులు. అట్టివారిని జ్ఞానులు ఏమి చేయవలను? వారి బుద్ధిని చెడగొట్టుట శిష్యు ఉత్తమ వారిని క్రమముగా దారికి తేవలేను. మయి సర్వాణి కర్మాణి సన్నసాధ్యతా చేతస నిరిశీర్య భూత్వా యదస్వ విగత్వజరః. సమస్త కర్మలు నా యందు ఆధ్యాత్మిక చింతము చేసి ఆశ కానీ మమకారం కానీ లేనివాడై నిశ్చయంత యుద్ధములు చేయును. నిశ్చయంత పరశ్రేయములకు మార్గం ఏది? ఆధ్యాత్మిక చిత్తము సమస్త భగవత్ ఆకారములు కానగి నిస్సహాంతుడై స్వీయ కార్యమును ఆచరించుటకు